హాయ్, నేను డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి, లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్, టీఆర్ఎస్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, వర్కింగ్ యాజ్ ఎ కన్సల్టెంట్ అండి. చాలా మంది మమ్మల్ని అడిగే మెయిన్ క్వశ్చన్, సో బేరియాట్రిక్ సర్జరీ అనేది ఎవరైనా చేసుకోవచ్చా అంటే, దానికి ఈ బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తే అందులో బిఎంఐ కనుక మోర్ దాన్ 30 విత్ కోమాబిటీస్ ఆర్ వితౌట్ కోమాబిటీస్, ఖచ్చితంగా దే ఆర్ ద క్యాండిడేట్ ఫర్ సర్జరీ ఇఫ్ దే ఆర్ నాట్ రిడ్యూసింగ్ వెయిట్ బై ఎక్సర్సైజెస్. త్రూ ఎక్సర్సైజెస్ కానీ డైట్ కానీ వాళ్ళు కనుక లాంగ్ టైం నుంచి వాళ్ళు ట్రై చేసి వాళ్ళు తగ్గకపోతే కనుక దే ఆర్ డెఫినెట్లీ ద క్యాండిడేట్స్ ఫర్ సర్జరీ. సో ఈ బేరియాట్రిక్ సర్జరీలో టైప్స్ ఏముంటాయి, సో దీంట్లో ఎటువంటి సర్జరీ ఎవరికి సూట్ అవుతుంది అనేది వీ డిసైడ్ ఇట్ బేస్డ్ ఆన్ ద బిఎంఐ. మార్బిడ్ ఒబేసిటీ అంటే బిఎంఐ మోర్ దాన్ 40 వాళ్ళకి గ్యాస్ట్రిక్ బైపాస్ అంటే దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, రిస్ట్రిక్టివ్ సర్జరీస్ అండ్ మాల్ అబ్జార్ప్టివ్ సర్జరీస్. ఇంకొకటి రిస్ట్రిక్టివ్ అలాంగ్ విత్ మాల్ అబ్జార్ప్టివ్. సో ఇందులో రిస్ట్రిక్టివ్ అంటే కనుక మనం తినే క్వాంటిటీని మాత్రమే రెడ్యూస్ చేస్తుంది అని చెప్పి చాలా మంది అనుకుంటారు. బట్ దీంట్లో హార్మోనల్ చేంజెస్ కూడా వస్తాయి, దానివల్లే మనకి ఈ వెయిట్ లాస్ అనేది పాసిబుల్ అవుతుంది. నాట్ ఓన్లీ మనకు ఆకలి వేసిందంటే మనం ఖచ్చితంగా డెఫినెట్గా ఫుడ్ అనేది తీసుకుంటాం, బట్ ఆ ఆకలి వేయడానికి కూడా ఈ సర్జరీ ద్వారా మనము తగ్గిస్తాం. ఆ ఆకలి వేసేది కూడా వాళ్ళకి ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, అట్లే తీసుకునే క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. ఇవి రిస్ట్రిక్టివ్ సర్జరీస్. అట్లే మాల్ అబ్జార్ప్టివ్ సర్జరీస్లో వచ్చేసి తీసుకున్న ఆహారం క్వాంటిటీ కొద్దిగా తగ్గుతుంది, బట్ వాళ్ళు తీసుకున్న ఫుడ్ని స్టమక్ బైపాస్ చేయడం వల్ల, స్టమక్ వెళ్ళే రూట్ ఆ ఛానల్ చేంజ్ చేయడం వల్ల వాళ్ళల్లో తీసుకున్న ఆహారం కంప్లీట్గా అబ్జార్ప్షన్ అనేది ఉండకుండా మాల్ అబ్జార్ప్షన్ కాజ్ చేసి క్యాలరీ ఇంటేక్ అనేది తగ్గిపోయి దానివల్ల వెయిట్ లాస్ అనేది పాసిబుల్ అవుతుంది త్రూ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద ఇంటెస్టైన్స్. సో ఈ రిస్ట్రిక్టివ్ అండ్ మాల్ అబ్జార్ప్టివ్ రెండు కాంబినేషన్లో కూడా ఇంకా కొన్ని సర్జరీస్ ఉన్నాయి. వీటిలో ఏంటంటే స్టమక్ సైజు తగ్గిస్తాము, దాంతోపాటు స్టమక్ని బైపాస్ కూడా చేస్తాం, దానివల్ల ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇవి కాకుండా మనకి కొన్ని జస్ట్ ఒక 5-10 kgs ఇట్లా వెయిట్ లాస్ కావాలి అంటే కనుక దే ఆర్ సమ్ డ్రగ్స్ లైక్ న్యూయర్ GLP-1 అండ్ GIP డ్రగ్స్ ఉన్నాయి. దాంతోపాటు దేర్ ఆర్ బెలూన్ ప్రొసీజర్స్, అవి క్లినికల్ బేసిస్ మీద చేసే ప్రొసీజర్స్. సో వెయిట్ లాస్ కనుక అవ్వడానికి ట్రై చేసి వెయిట్ లాస్ కాక చాలా ఇబ్బంది పడుతూ, దాంతోపాటు వెయిట్ లాస్ అయినా కూడా మళ్ళీ వెయిట్ రీగెయిన్ అవుతున్నారు, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, డైట్ మెయింటైన్ చేయలేకపోతున్నారు అంటే డెఫినెట్లీ యూ కెన్ ఆప్ట్ ఫర్ బేరియాట్రిక్ సర్జరీ. దీంట్లో మేజర్ కాంప్లికేషన్స్ కానీ ఎటువంటివి ఉండవు. ఈ సర్జరీ చాలా సేఫ్. ఎట్లా అయితే మనకు నార్మల్గా ఇంటెస్టైన్స్కి పొట్ట లోపల లాప్రోస్కోపిక్ ద్వారా చేస్తామో అదే విధంగా చేస్తాము. బయటికి మీకు ఎటువంటి స్కార్స్ కానీ పెద్ద కోతలు కానీ ఏమీ ఉండవు. సో లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఎలా అయితే చేస్తామో ఈ బేరియాట్రిక్ సర్జరీ కూడా అదే ప్రిన్సిపల్తో చేస్తాము, బట్ అదే టెక్నిక్తో చేస్తాము. బట్ ఏంటంటే లోపల మనం చేసే సర్జరీ అనేది డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ సర్జరీ వి సెలెక్ట్. అంటే లైక్ మనకు రిస్ట్రిక్టివ్, మాల్ అబ్జార్ప్టివ్, దాన్ని బట్టి డిఫరెంట్ ఏరియాలో స్టమక్ మీద, ఇంటెస్టైన్ మీద చేస్తాం.